మొత్తం ఈ పళ్ళన్నీ తినేచాలు, నాకు బొట్ట మాత్రమే మిగిలింది. ఫలాలు ఎంత రుచికరంగా ఉన్నాయో, నాకు చాలా ఆనందం వచ్చింది. తమరికి అనంత కృతజ్ఞతలు. ఇదొక్కటే మిగిలింది, ఇది కూడా తినేయండి. అయ్యయ్యా, ఉన్న ఒకటి తినేశాడు. ఈ ఖాళీ బుట్టలు ఏం చేసుకోవాలి చెప్పండి. ఎందుకని ఆరగించెను? స్వయంగా తమ చేత్తోనే ఇచ్చారు కదా. పార్వతి మాత పుత్రుడు నా పళ్ళన్నీ ఆలగించేశాడు. ఇప్పుడు నేనేం చేయాలి? పుత్రా, నువ్వు ఆ గంపలోని ఫలాలన్నీ ఒక్కడివే తింటే ఎలా చెప్పు? అనుమతి లేకుండా ఎవరి ఆహారాన్నైనా భుజించడం మంచి పని కాదు. అవునా అమ్మా, కానీ ఏం చేయను, పండ్లన్నీ ఎంత రుచిగా ఉన్నాయో, ఆకలి కూడా అంతే ఉంది.